విశాఖ గాజువాక నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి మొదలైంది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి సీట్ ఇవ్వని సీఎం జగన్ నూతన సమన్వయకర్తగా రామచంద్రరావును నియమించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అనుచరులు ఓ హోటల్లో సమావేశమయ్యారు. సమావేశంలో 5 కార్పొరేటర్లతో పాటు కీలక వైసీపీ నేతలు పాల్గొన్నారు. సమన్వయకర్త రామచంద్రరావు మార్చాలని, ఎమ్మెల్యే నాగిరెడ్డికి మరోసారి సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖ గాజువాక నియోజకవర్గ వైసీపీలో అసమ్మతికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి నాయుడు? విశాఖ గాజువాక ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఈ మధ్యనే ఉరుపూటి చందును కేటాయించడం జరిగింది. ఉరుపూటి చందుకి అలాగే తిప్పల నాగిరెడ్డి వర్గీయుల గత కొంతకాలంగా కూడా వివాదం అవుతుంది. ఎందుకంటే నాగిరెడ్డి మీద ఎలాంటి వివాదాలు కానీ ఆరోపణలు కానీ ఏమీ లేవు. కానీ ఆయనకి కానీ ఆయన కుమారుడికి కానీ సీట్ ఇవ్వాలని ముందు నుంచి అక్కడ ఉన్నటువంటి వారంతా కోరుతున్నారు. గతంలో కూడా ఎవరైతే తిప్పల నాగిరెడ్డి కుమారుడు కూడా ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేస్తానని బయటికి వెళ్ళడం జరిగింది. అయితే మళ్ళీ పార్టీ పెద్దలు బొజ్జగించి లోపల తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో ఒక 20 రోజుల క్రితం కూడా అక్కడ అదే నియోజకవర్గంలో సమావేశం పెట్టినప్పుడు కూడా నాగిరెడ్డికి కానీ నాగిరెడ్డి కుమారుడికి కానీ సీట్ ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇస్తే ఊరుకునేది లేదు, పార్టీకి ఆరంభం నుంచి కష్టపడిన తమకే కేటాయించాలని చెప్పి నాగిరెడ్డి వర్గీయులు సుబ్బారెడ్డి సమక్షంలోనే ఆందోళనకి గొడవకి దిగినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నాగిరెడ్డి వర్గీయులు కొంతమంది కార్పొరేటర్లు, కొంత కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కీలక నేతలు ఎవరైతే గాజువాకలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాగిరెడ్డికి సీటు కేటాయించాలి, లేని కుమారుడికి కేటాయించాలి, కానీ చందు కేటాయిస్తే మేము సహకరించేది లేదు. ఖచ్చితంగా పార్టీ కానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలి, ఏం చేస్తామనే విషయాన్ని కూడా త్వరలోని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి వాళ్ళంతా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళంతా కూడా సమావేశమయ్యారు. ఇందులో కార్పొరేటర్లు కూడా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గత కొంతకాలంగా కూడా చందు కేటాయించినప్పటికీ కూడా 2 వర్గాలుగా చీలిపోయి అక్కడ వివాదాలు రేగుతున్నాయి. అయితే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నాగిరెడ్డి వర్గం మాత్రం అటు చందుకు సహకరించేందుకు సిద్ధంగా లేవని మాత్రం బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉందనేది మనం చెప్పొచ్చు.